హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్స్ ప్యాలెట్ బై ఎస్. ఒక మూవీకి ఎమోషన్ ఎంత ముఖ్యమో ఆ ఎమోషన్ని మనకు కనెక్ట్ చేసే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ వీడియోలో ఈ ఇయర్ రిలీజ్ అయిన మూవీస్లో బెస్ట్ బీజిఎం వర్క్స్ ఏంటో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, అప్పుడే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 10 ఇన్ ద లిస్ట్, కిరణ్ అబ్బవరం కా. శామ్ సిఎస్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ మూవీ ఒక సస్పెన్స్ థ్రిల్లర్. ఆ సస్పెన్స్ ఫీల్ వచ్చేలా మనకు ఒక సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ మూవీ ఫీలింగ్ కలిగేలా స్కోర్ ఇచ్చారు శామ్ సిఎస్. ఇంటర్వెల్లో కానీ ఫైట్ సీక్వెన్సెస్లో కానీ మంచి మాసీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఇంకా క్లైమాక్స్ అయితే చాలా ఇంపాక్ట్ఫుల్ హీరోయిక్ ఎలివేటెడ్ బీజం ఇచ్చారు. సీన్స్లో ఉండే సస్పెన్స్ ఫ్యాక్టర్ని యాంప్లిఫై చేసేలా చాలా బాగా ఇచ్చారు స్కోర్. ఒక పెద్ద హీరోకి ఎలివేషన్ ఇచ్చినట్లు అనిపించింది ఆ స్కోర్ వింటుండే. శామ్ సిఎస్ బీజిఎమే మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్. మేబీ ఈ స్కోర్ వినే సుకుమార్ గారు పుష్ప 2కి ఎడిషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి శామ్ సిఎస్ని తీసుకొని ఉంటారు. నెంబర్ 9 ఇన్ ద లిస్ట్, కమిటీ కుర్రోళ్ళు. మ్యూజిక్ బై అనుదీప్ దేవ్. ఈ మూవీలో సాంగ్స్ వింటుంటే మనకి నోస్టాల్జియా ఫీలింగ్ వస్తుంది. అంత బాగా ఉంటాయి సాంగ్స్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతే సూతింగ్గా ఉంటుంది. మూవీలో సీన్కి మ్యాచ్ అయ్యేలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇంటర్వెల్ జాతర సీక్వెన్స్ మొత్తం మూవీ ఎంత ఇంటెన్సివ్గా టెన్షన్గా ఉంటుందో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతే టెర్రిఫిక్గా ఉంటుంది. ఆ సీన్ని అనుదీప్ ఆయన బీజంతో వేరే లెవెల్కి తీసుకెళ్లారు. అసలు ఆ సీన్ చూస్తున్నంతసేపు విజువల్గా కానీ స్కోర్ పరంగా కానీ రెండు అసలు ఒక చిన్న సినిమా చూస్తున్నట్లు అనిపించదు. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్, హరోం హరా. సుధీర్ బాబు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్. ఇందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ విన్నాక నాకు అనిపించిన ఫీలింగ్ ఇది. సుధీర్ బాబు గారి మూవీ లేకపోతే ఎవరన్నా పెద్ద హీరో లైక్ టైర్ 1 హీరో మూవీయా అనిపించింది. ఆ రేంజ్లో ఉంటుంది. హీరో ఎంట్రీ సీన్లో వచ్చే స్కోర్ అసలు వేరే లెవెల్లో ఉంది. మాసీ హీరోయిక్ బీజం ఇచ్చారు చేతన్ భరద్వాజ్. ఆయన స్కోర్ వల్ల ఆ సీన్ 3 times మోర్ ఎలివేట్ అయింది. ఫాదర్ సెంటిమెంటల్ సీన్ ఎప్పుడు వచ్చినా స్కోర్ కూడా బాగుంటుంది. క్లైమాక్స్ కూడా స్కోర్ వల్ల బాగా ఎలివేట్ అయింది. నెంబర్ 7 ఇన్ ద లిస్ట్, కల్కి 2898 AD. మ్యూజిక్ సంతోష్ నారాయణన్. ఈయన మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా స్లో పేస్లో ఉంటాయి. కల్కికి ఈయన సెట్ అవుతాడా అనుకున్నా, బట్ చాలా మంచి అవుట్పుట్ ఇచ్చారు. ఈ మూవీ కొంచెం మైథలాజికల్ అండ్ కొంచెం ఫ్యూచర్ డిస్టోపియన్ మోడ్లో ఉంటుంది. అయినా కూడా రెండు జానర్స్ని బ్లెండ్ చేసి పర్ఫెక్ట్ సింక్ అయ్యేలా ఇచ్చారు స్కోర్. మెయిన్గా మూవీ స్టార్టింగ్లో వచ్చే కృష్ణుడి సీన్లో వచ్చే సాంగ్ అండ్ స్కోర్ మంచి హైనిస్తాయి. ఇంటర్వెల్ సీన్ అండ్ క్లైమాక్స్లో కర్ణుడి రివీలింగ్ సీన్లో వచ్చే స్కోర్ కానీ సీన్లో ఉన్న మూడ్ని బాగా ఎలివేట్ చేశాయి. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్, లక్కీ భాస్కర్. జీవి ప్రకాష్ ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చారు. ఈ మూవీలో సాంగ్స్ సిచ్యువేషన్కి సెట్ అయ్యేలా చాలా బాగుంటాయి. ఈ మూవీలో వచ్చే ప్రతి సీన్కి సెట్ అయ్యేలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు జీవి ప్రకాష్. హీరో లైఫ్లో వచ్చే అప్స్ అండ్ డౌన్స్ని తన బీజిఎంతో మన హీరో క్యారెక్టర్కి కనెక్ట్ అయ్యేలా స్కోర్ ఇచ్చారు. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్, గుంటూరు కారం. మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఈ మూవీలో సాంగ్స్ ఏ రేంజ్లో హిట్ అయ్యాయో మీ అందరికీ తెలుసు. ఆ సాంగ్స్లో వచ్చే మ్యూజిక్నే బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగా యూజ్ చేసి హీరో ఇంట్రడక్షన్కి వదిలారు తమన్. చాలా బాగా సెట్ అయింది ఆ బీజిఎం హీరో క్యారెక్టర్కి. ఇంకా ఈ మూవీ ఇంటర్వెల్లో వచ్చే బీజిఎం చాలా ఎమోషనల్గా ఉంటుంది. అమ్మ సాంగ్ ఫైట్ సీక్వెన్సెస్లో వచ్చే స్కోర్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఈ మూవీ కమర్షియల్లీ హిట్ అవ్వలేదు, కానీ అయ్యుంటే తమన్ గారి స్కోర్కి మంచి అప్రిషియేషన్ వచ్చేది. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్, హనుమాన్. ఈ మూవీలో విజువల్స్ ఎంత బాగున్నాయో గౌరహరి సాంగ్స్ అండ్ బీజిఎం కూడా అంతే బాగున్నాయి. ఈ మూవీ స్టార్టింగ్లో వచ్చే సీన్ కానీ రఘునందన సాంగ్ బీజిఎం కానీ క్లైమాక్స్లో వచ్చే హనుమాన్ చాలీసా బీజిఎం కానీ చాలా టెర్రిఫిక్ అండ్ ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి. హనుమాన్ చాలీసా వచ్చినప్పుడు వచ్చే బీజిఎంకి లిటరలీ గూస్ బంప్స్ వస్తాయి. మూవీ మొత్తంలో బీజిఎంతో పాటు వచ్చే సాంస్క్రిట్ పదాలు ఆ సీన్స్ని ఇంకా బాగా ఎలివేట్ చేశాయి. బీజిఎం వల్ల మూవీ చూస్తున్నంతసేపు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. నెంబర్ 3 ఇన్ ద లిస్ట్, సరిపోదా శనివారం. మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజాయ్. ఈ మూవీలో సాంగ్స్ అన్నీ సిచ్యువేషనల్ సాంగ్సే. ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్ని 3-4 times ఎలివేట్ చేసింది. హీరో విలన్ మధ్య ఉండే ఇంటర్వెల్ సీన్లో వచ్చే బీజిఎం, ప్రీ క్లైమాక్స్లో ఉండే ఎలక్ట్రిఫైయింగ్ బీజిఎం అండ్ క్లైమాక్స్లో వచ్చే ఫాస్ట్ బీట్ బీజిఎం ఇవన్నీ వేరే లెవెల్లో ఉంటాయి. విలన్కి కూడా ఆయన క్యారెక్టర్కి మ్యాచ్ అయ్యేలా బీజిఎం ఇచ్చారు. నానిగారి కెరీర్లో దిస్ విల్ బి ద బెస్ట్ బీజిఎం ఎవర్.
ఈ మూవీ ఓఎస్టీ కూడా చాలా బాగుంటుంది, ఒకసారి వినేయండి. నెంబర్ 2 ఇన్ ద లిస్ట్ దేవరా. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా అనిరుదే కావాలని ట్విట్టర్లో ఫ్యాన్స్ అంతా అప్పట్లో హల్చల్ చేశారు. ఫ్యాన్స్ని ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా అనిరుద్ ఈ మూవీలో సాంగ్స్ అండ్ బీజిఎం నెక్స్ట్ లెవెల్లో ఇచ్చారు. టైటిల్ కార్డ్స్ నుంచే అనిరుద్ తన పని మొదలుపెట్టాడు. ఎన్టీఆర్ ఎంట్రీ సీన్లో వచ్చే బీజిఎం కానీ, ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ సీక్వెన్స్ బీజిఎం కానీ, క్లైమాక్స్ ట్విస్ట్ రివీల్ అయ్యేటప్పుడు వచ్చే బీజిఎం కానీ చాలా హాంటింగ్గా ఉంటాయి. సాంగ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు అనిరుద్. నెంబర్ 1 ఇన్ ద లిస్ట్ పుష్ప 2. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. సుకుమార్ మూవీ అంటేనే డిఎస్పి తన బెస్ట్ ఇస్తారు అన్న విషయం తెలిసిందే. ఇంకా ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. స్పెషల్లీ జాతర సీక్వెన్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ ఫైట్లో వచ్చే బీజిఎం అయితే మనకి గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ప్రీ క్లైమాక్స్ ఫైట్లో వచ్చే ఎలక్ట్రిఫైయింగ్ బీజిఎంకి మన బాడీలో అడ్రినలిన్ రష్ ఫామ్ అవుతుంది. గంగో రేణుక తల్లి సాంగ్లో వచ్చే ఫాస్ట్ బీట్స్ అయితే వేరే లెవెల్. ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. ఎమోషనల్ సీన్స్లో కూడా బీజిఎం చాలా బాగుంది. దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ వీడియో. ఇది మా పర్సనల్ ర్యాంకింగ్ మాత్రమే. మీకు కూడా ఓ పర్సనల్ ర్యాంకింగ్ ఉంటుంది కదా, అవేంటో కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చి నెక్స్ట్ మేము పెట్టే వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.